తీయని పలకరింపు పాఠంలోనే ఉంది. ఏ మనిషి అయినా కోరుకునేటటువంటిది ఆత్మీయతతో కూడినటువంటి పలకరింపు. ఈ పలకరింపు ఎవరికి అవసరం? అది మనకి ఇల్లెందుల సరస్వతీదేవి గారు ఒక కథ రూపంలో చెప్పదలుచుకున్నారు. అయితే ఈ పాఠం ఎందుకు చదువుకోవాలి? వాళ్ళ ఆధునిక జీవితంలో కుటుంబ విలువలు, మానవ సంబంధాలు క్రమక్రమంగా అడుగంటుతున్నాయి. దాంతో వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వాళ్ళ అవసరాలు నెరవేర్చడాన్ని, ఆత్మీయతను పంచడాన్ని పిల్లలు మర్చిపోతున్నారు. వృద్ధులు తమ ఆవేదనని ఎవరికి చెప్పుకోలేక సతమతమైపోతున్నారు. అలా వృద్ధుల పట్ల అనుసరించాల్సినటువంటి వైఖరి అంటే తీరు ఏమిటి అనేది ప్రతి ఒక్కరిలో ఆలోచన కలిగించడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం. ఇక రచయిత్రి గారి గురించి చెప్పాలి అంటే ఇల్లెందుల సరస్వతీదేవి గారు 1918 జూన్ 15వ తారీఖున జన్మించారు. ఇక ఈమె వందలాది కథలు, కొన్ని నవలలు, రేడియో నాటికలు, అనేక వ్యాసాలు రాశారు. ఇక ఈమె రాసినటువంటి వాటిల్లో ఈమె రచన చాలా వైవిధ్యంగా ఉంటుందని వైవిధ్య రచనా వ్యాసంగం చేశారు. వీటిలో భవతి భిక్షాందేహి అనేటటువంటిది, నీ బాంచన్ కాల్ముక్త అనేది ఒకటి చాలా ముఖ్యమైనది. ఈమె రాసినటువంటి స్వర్ణ కమలాలు అనేటటువంటి కథా సంపుటికి 1982లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించటం జరిగింది. ఇక ఈమెకు అంతేకాకుండా రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, సుశీల నారాయణ రెడ్డి పురస్కారం కూడా లభించాయి. తులసీ దళాలు, రాజహంస అనే కథా సంపుటాలు కూడా ఈమె రచించారు. అయితే ఈమె రచనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే మానవ మనస్తత్వ ధోరణులను విభిన్న కాలాలలో, సందర్భాలలో జీవన పరిణామాలను విశ్లేషించడం, విశ్వజనీన భావాలను దృష్టిలో పెట్టుకొని రచనలు చేయడం ఈమె దృక్పథం. సరళమైన, నిరాడంబరమైన, వాస్తవిక అభివ్యక్తితో ఇల్లెందుల సరస్వతీదేవి గారి రచనలు ఉంటాయి. ఈమె 1998 జూలై 31వ తారీఖున మరణించటం జరిగింది. ఇక ఇందులో కథ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఇదిగో ఈ బొమ్మలో చూపిస్తున్నట్టు, ఈ చిత్రంలో చూపిస్తున్నట్టు అక్కడ ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నారు. ఆయన పక్కన ఒక యువతి కూర్చుంది. వీళ్ళిద్దరి సంభాషణ. ఇక్కడ గంగాధర్రావు గారు అనేటటువంటి ఒక వ్యక్తి, ఈయన ఎక్సైజ్ కమిషనర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆ తరువాత ఈయనకు ఉద్యోగం చేస్తున్నంత కాలం కూడాను ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకు ఎవరికి ఏ అవసరం ఉందన్నా వారికి కాదనకుండా తన వంతు తాను సహాయం చేసేవాడు. ఎందుకంటే ఎంతోమందికి ఉద్యోగాలు నిలబెట్టడమే కాకుండా తన బావమరిది నా కూతురు పెళ్లి చేయటానికి కట్నం డబ్బులు చాలలేదు, దాంతో పెళ్ళి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది అన్నప్పుడు బావమరిది కూతురికి పెళ్ళికి సరిపడేటటువంటి కట్నం డబ్బులు ఇచ్చాడు. ఇక ఆ తర్వాత స్నేహితుడు వచ్చి నా కూతురు బాగా చదువుకున్నది, కానీ ఆమెకు వివాహం చేయటానికి నా దగ్గర తగినంత కట్నము లేదు, డబ్బు ఇవ్వలేకపోతున్నాను అని అన్నప్పుడు ఆ అమ్మాయిని చూచి తన కొడుకు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తున్నటువంటి తన కొడుకుకి ఇచ్చి రెండు వైపులా ఆడపెళ్లివారు, మగపెళ్లివారి తరఫున రెండు వైపులా కూడా పెళ్లి ఖర్చు తనే పెట్టుకొని చేశాడు. భార్య హోదా అంటూ గొడవ చేస్తున్నా సరే, హోదా ఎక్కువ, మానవత్వం ఎక్కువ అంటూ ఆయన వారి మాటలు పట్టించుకోకుండా కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు. అంటే అంత ఉదాత్తమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆయన. అంతేకాకుండా ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన దగ్గరికి ఎంతోమంది సలహాల కోసం, సంప్రదింపుల కోసం, రికమెండేషన్ల కోసం వచ్చేవారు. వచ్చినటువంటి వాళ్ళు ఈయన ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆఫీసు ఒక కుటుంబంలాగా, ఈయన కుటుంబానికి పెద్దలా వ్యవహరించేవారని, ఈయన తరువాత వచ్చినటువంటి ఆఫీసర్లు వారు ఆఫీసర్లాగా, కింది వాళ్ళు కింది ఉద్యోగస్తుల్లాగానే ఆ తేడాను చూపిస్తున్నారు అంటూ వాళ్ళు బాధపడినప్పుడు అదంతా వ్యక్తి స్వభావాన్ని బట్టి ఉంటుంది, మీరే అరమరికలు లేకుండా పనులు చేసుకోవాలి అంటూ వారితోటి చెప్పారు. తరువాత ఈ పక్కన కూర్చున్నటువంటి ఆ యువతి చిత్రంలో మనం చూస్తున్నది, ఈయన ఒక ఆశ్రమంలో ఉన్నారు, వృద్ధాశ్రమంలో. ఆ వృద్ధాశ్రమానికి సూపరింటెండెంట్.
అలా ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ సూపరింటెండెంట్ అయినటువంటి విమల, బాబు గారు, ఈ ఊరిలో మీకు భార్య, పిల్లలు, కుటుంబము అందరూ ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు ఇలా వృద్ధాశ్రమానికి వచ్చారు అని అడిగినప్పుడు ఆయన చాలా బాధతోటి విషయాన్ని చెప్పాడు. అమ్మా, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను నిద్ర లేవగానే మొహం కడుక్కొని రాగానే వేడివేడిగా కాఫీ ఇచ్చి, తరువాత ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చక్కగా రోజుకు ఒక రకమైన పలహారాలు చేసి పెట్టి, స్నానానికి వేడి నీళ్ళు ఇచ్చి, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చక్కగా కావలసినవన్నీ కూడా నేను నా నోట్లోంచి మాట రాకుండానే అన్నీ సమకూర్చినటువంటి నా భార్య, నేను రిటైర్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత నాకు పక్షవాతం వచ్చి కాలు చెయ్యి రెండు కూడా స్వాధీనంలో లేకుండా పోవటంతో తను మనుమడితోటి మనం కొడుకు కోడళ్ళతోటి తను కాలక్షేపం చేస్తూ టీవీ చూస్తూ వాళ్ళతోటి కబుర్లు చెప్తూ తన ముఖమైనా చూసేది కాదని, తను ఇంట్లో లేని సంగతి అసలు అంటే తన గురించి పట్టించుకునేది కాదని, తను పదవిలో ఉండగా కారుల్లో క్లబ్బులకు తిరుగుతూ సభలకు పెద్ద ఉద్యోగి భార్యగా అధ్యక్షత వహిస్తూ ప్రైజులు పంచుతూ హోదాను ఉపయోగించుకొని తిరిగినటువంటి భార్య, నగలు, చీరలు ఏవి కావాలంటే అవి కొనుక్కొని దర్జాగా కాలం గడిపినటువంటి భార్య ఇవాళ తను పక్షవాతం వచ్చి మంచంలో పడితే తనకు కనీసం వేడివేడిగా స్నానానికి నీళ్ళు ఇవ్వటం కానీ, తాగటానికి మంచినీళ్ళు ఇవ్వటం కూడా తన భార్య చేయలేదని, తర్వాత ఇప్పుడే ఇల్లు రాయించుకోవాలన్న పట్టుదలతో ఉన్నటువంటి కోడలని, నాన్న తర్వాత ఎప్పటికైనా అది నా ఆస్తియే కదా, ఆయన్ని ఇప్పుడే రాయించమ్మా, నాన్నకు చెప్పు అని అడిగేటటువంటి కొడుకు, ఇక తరువాత ఫిక్స్డ్ డిపాజిట్లు డబ్బులు ఇస్తేనే వస్తాను, పండుగకు వస్తాను అని మాట్లాడేటటువంటి కూతురు, ఇక తన ఫ్రెండ్స్ అంతా టూర్కి వెళ్తున్నారు కాబట్టి డబ్బులు ఇవ్వ తాతయ్య, కొత్త బట్టలు కొనుక్కోవాలి అని అవసరానికి మాత్రమే వచ్చేటటువంటి మనుమడు, ఇలాంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఇంటిలో తను ఉండలేకపోయానని, తనకి పక్షవాతం వచ్చి కాలు చేయి స్వాధీనం లేకుండా పోతే తనకు డాక్టర్కి పిలిపించి తనకు వైద్యం చేయించటం కూడా డబ్బు దండగా అని తన కొడుకు అభిప్రాయపడ్డాడని, అలాంటి వారున్న ఇంటిలో తను ఎందుకు ఉండాలి అని తను బాధపడ్డాడు. అందుకనే తను ఈ భజన్లాల్ నిలయం, భజన్లాల్ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన ఈ వృద్ధాశ్రమంలో తను ఉండటానికి వచ్చాను అని చెప్పాడు. వృద్ధులకు కావలసింది ఏముంది, తన తోటి వారితోటి చక్కగా సమయం అనుకూలంగా గడిచిపోవడం, తర్వాత ఆరోగ్యానికి సంబంధించి వారికి కావలసినటువంటి వ్యాయామం చేయించటము, సమయానికి తగినటువంటి భోజనము, ఇలాంటి అవసరాలన్నీ తీర్చటమే కదా కావలసింది. అమ్మ, ఇదిగో మీ వృద్ధాశ్రమంలో నాకు కావలసినవన్నీ మీరు సమకూరుస్తున్నారు కాబట్టి నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు నా ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించినటువంటి పేపర్లు, తర్వాత పెన్షన్కి సంబంధించినటువంటి పేపర్లు, ఇంటి కాగితాలు అన్నీ తెచ్చుకున్నాను. నాకు ఇక్కడ రోజులు హాయిగా గడిచిపోతున్నాయి కాబట్టి నేను బ్రతుకున్నంతకాలం ఈ డబ్బులు వాడుకుంటాను. నా మరణానంతరం ఇదిగో ఇక్కడ నాలాగే ఉన్నటువంటి ఎవరూ లేనటువంటి పేదవాళ్ళ కోసం ఇదిగో ఈ డబ్బులన్నింటినీ ఖర్చు పెట్టేస్తాను అని చెప్పి ఆయన అన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన గంగాధర్రావు గారు ఒక 4 నెలల పాటు చాలా శ్రద్ధగా ఆ పక్షవాతానికి సంబంధించినటువంటి వైద్యం చక్కగా చేయించుకొని ఫిజియోథెరపీ చేయించుకోవటం వల్ల ఇవాళ చక్కగా కాలు చేయి స్వాధీనంలోకి వచ్చి హాయిగా తిరగగలుగుతున్నాడు. కాబట్టి అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను టూర్కి వెళ్ళి గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇక్కడ అంత హాయిగా రోజులు గడిచిపోతున్నాయి అని అన్నాడు. ఒకరోజు సాయంకాలం అలా ఆవరణలో తిరుగుదామని అనుకున్నప్పుడు ఆయనకు ఆకాశం నల్లటి మబ్బులు కప్పేసింది. గాలికి తోటలో చెట్లన్నీ ఊగుతున్నాయి. అయ్యో, నేను నడవాలంటే ఈ ఆకాశంలో అంటే వర్షం కురిసేటట్లుగా ఉన్నదే అనుకుని అక్కడ కూర్చున్నాడు. కొద్దిసేపటికే ఆకాశంలో ఆ మబ్బులన్నీ కూడా విడిపోయి తెల్లగా వచ్చేసినాయి అనుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చినటువంటి విమలతోటి అన్నాడు, అబ్బా, ఈ ప్రకృతి ఎంత విచిత్రమైనదమ్మా, ఇప్పటి వరకు పెద్ద తుఫాన్లాగా వర్షం పడుతుందేమో అనిపించింది, ఇంతలోనే తేలిపోయింది. ప్రకృతి వన్నె చిన్నెలు వర్ణించటం ఎవరి తరం కాదు అని అన్నారు. ఆ తరువాత విమలతోటి తన సాధక బాధకాలన్నీ చెప్పుకున్నారు. ఈ పాఠం ద్వారా మనకు చెప్పేది ఏంటంటే,
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్లకు పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మనమళ్ళు, మనమరాళ్ళు అందరూ ఇంట్లో ఉండటం వల్ల ఒక్కరికి ఏదన్నా అయితే మిగతా వారందరూ కూడా ఆప్యాయంగా వచ్చి వారితో కూర్చుని వారికి కావలసినవన్నీ సమకూరుస్తూ మంచి చెడు మాట్లాడేటటువంటి వారు. ఇవాళ మనం న్యూక్లియర్ ఫ్యామిలీలు ఏర్పడిన తర్వాత అమ్మ, నాన్న, ఉద్యోగం, పిల్లలు చదువులు, స్కూల్స్, కాలేజెస్, ట్యూషన్స్ అంటూ ఎవరి దారిని వాళ్ళం అయిపోయి డబ్బు వెంట పరిగెడుతున్నామే తప్ప ఆప్యాయతలు, అనురాగాలు మర్చిపోయాం. అలా మర్చిపోకుండా ఇదిగో ఒంటరిగా వాళ్ళని ఇలా వదిలేయకుండా అందరితోటి కలిసి కుటుంబంలో వారి మంచి చెడులు మాట్లాడి కొంత ఆప్యాయతని, తీయటి పలకరింపుని వారికి అందివ్వాల్సి ఉంది అని చెప్పి ఈ పాఠంలో మనకి ఇల్లిందల సరస్వతీదేవి గారు వర్ణించటం జరిగింది, చెప్పటం జరిగింది.